హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జానూస్ లైఫ్ స్టైల్ ఛానల్కి. తిరుపతి వెళ్ళొచ్చాము కదా, అక్కడ షాపింగ్ చాలా ఉంటుంది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మొత్తము మాకు నైట్కి ఉన్నింది బస్సు. ఇంకా నెక్స్ట్ డే మొత్తం ఖాళీ కదా అని చెప్పేసి షాపింగ్ అయితే చేసుకున్నాం. విండో షాపింగ్ చాలా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. మనకు కూడా చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్గా, అంటే ప్రతిసారి వెళ్ళినప్పుడు ఎక్కడ షాపింగ్ చేయలేదు, ఈసారి చేద్దాం అనిపించింది. టైం చాలా ఉంది కాబట్టి ఇంకా షాపింగ్ అయితే చేశాను. ఏమేమి తీసుకొచ్చానో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను, చూసేయండి. ముందుగా జ్యోతులతో స్టార్ట్ చేద్దాము, ఎందుకంటే శుభంగా ఉంటుంది కదా. ఇగోండి దీపపు కుందులు అయితే తీసుకున్నాను. చాలా క్యూట్గా, చాలా మంచిగా అనిపించాయి అనమాట. సైజ్ కూడా నాకు ఈ సైజు కావాలనిపించింది. దీనికంటే చిన్నవి, దీనికంటే పెద్దవి కూడా ఉన్నాయి. అంత పెద్దవి అవసరం లేదు, ఇంత చిన్నవి కూడా వద్దు అనుకొని ఈ సైజ్ అయితే తీసుకున్నా. బాగున్నాయి కదా, మీకు ఎలా అనిపించింది చూడండి. వెయిట్ కూడా చాలా బాగుంది, ఇంకా ఫినిషింగ్ కూడా అంత డీటెయిలింగ్ అంతా కూడా బాగుంది ప్రోడక్ట్. ఇవన్నీ కూడా నేను కలిపి ఒకే దగ్గర కొనుక్కున్నాను. ఏంటంటే మనము ఒక ఐటెం తీసుకుంటే ప్రైస్ చాలా ఎక్కువ చెప్తారు. అదే మనము ఒక 4-5 ఐటమ్స్ తీసుకుంటాము, అన్నీ చూసి ఇవన్నీ సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాక అప్పుడు బార్గెనింగ్ చేస్తే మనము అన్నిటి మీద కొంచెం ఎక్కువగానే తగ్గించుకోవచ్చు అనమాట. ఒకటే ప్రోడక్ట్ తీసుకుంటే మాత్రం తగ్గించరు. అందుకని చెప్పేసి నేను ఇవన్నీ తీసుకున్నా. నాకు అవసరం ఉండే ఈ దీపాలు కూడా కొనాలని ఉండే, ఎందుకంటే ఇంట్లో ఇంత సైజ్ దీపాలు లేవు నా దగ్గర. అన్ని చిన్న దీపాలే, మీరు వ్రతం చేసే వీడియోస్ చూస్తే దాంట్లో చూడొచ్చు మీరు. చాలా చిన్న చిన్న దీపాలతోనే నేను చేసుకున్నాను. ఇప్పుడు నుంచి ఏవైనా వ్రతాలు పూజలు చేసుకుంటే ఇవి పెట్టుకోవచ్చు అని తెచ్చుకున్నాను. ఇంకా ఇదైతే డైలీ పెట్టుకోవచ్చు, నిత్య దీపారాధనకి బాగుంటుంది అనమాట, అందుకని తెచ్చుకున్నా. ఇంకా సైజ్ కూడా ఇది ఓకే అనిపించింది నాకు. దీనికంటే పెద్ద సైజు ఉంది, దీనికంటే చాలా చిన్న సైజు కూడా ఉంది. నాకు ఈ సైజ్ కావాలని చెప్పి ఈ సైజ్ తెచ్చుకున్నా. ఇది కూడా పంచలోహాలది, చాలా బాగుంది షైనింగ్. అది కూడా వెయిట్ కూడా ఉందన్నమాట చాలా. ప్రైస్ వచ్చేసి వీటన్నిటికీ 1500 అన్నారు. కామాక్షి దీపం ఒక్కటే ఒక షాప్లో 1200 చెప్పారు. దీనికంటే కొంచెం పెద్దగా ఉంది అంతే, 1200 చెప్పారు. మహా అయితే 1000కి ఇస్తాను, అంతకంటే తగ్గించి ఇవ్వను అని అన్నారు. సరే అని చెప్పేసి ఇంకొక 2 షాపులు తిరిగి ఇవన్నీ కలిపి 1500లో తీసుకున్నాను అనమాట. చెప్పింది అయితే ఇవొక్కటే 1800 చెప్పారండి. ఇవొక్కటే 1800 చెప్పారు. నేను బార్గెనింగ్ చేసి ఇవన్నీ కలిపి 1500కి తీసుకున్నా. మంచిగానే తీసుకున్నానా, ఎక్కువ కాస్ట్ పెట్టేసానా కామెంట్ చేయండి. ఇంకొకటి, తిరుపతిలో ఫస్ట్ రేటు మనం అడగగానే చాలా ఎక్కువ చెప్తారు. దాంట్లో మనం సగం అడిగినా కూడా ఇంకా వాళ్ళకి సగం కూడా తక్కువే, దానికంటే తక్కువ అడగండి. దాని తర్వాత కొంచెం కొంచెం పెంచుకుంటూ పోయి తీసుకోండి, ఎందుకంటే మరి వాళ్ళు చెప్పడం చాలా టూ మచ్ చెప్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ద్వారబంధానికి ఇవి తీసుకున్నాము. ద్వారబంధానికి అటో పక్క ఇటో పక్క పెట్టుకుందామని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను. ఇగోండి, హైట్ కూడా చాలా ఉంది, అంటే మన ద్వారబంధాలకు సరిపోతాయి అన్నమాట హైట్. బాగుందా, ఎలా ఉంది చూడండి దగ్గర. ఇగోండి, ఇవి కలర్ కలర్ పూసలు వచ్చి ఇక్కడ మధ్యలో ఎలిఫెంట్స్ వచ్చాయి. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఎలిఫెంట్లు కూడా. చూడండి, చూడడానికి కూడా ఎంత క్యూట్గా, ఎంత బాగున్నాయో. చూడగానే నచ్చేసాయి అనమాట. ఇంకా సరే అని తీసుకున్నాము. అవైతే సైడ్స్కి, ఇదైతే ద్వారబంధానికి అనమాట. ఇదొకటి తీసుకున్నా. గోల్డ్ కలర్ మామిడాకులు వచ్చి మధ్యలో వచ్చేసి బుజ్జి వినాయకుడు వచ్చాడు. చాలా బాగుంది కదా, క్యూట్గా. ఇది కూడా బాగా నచ్చింది. ఇంకా ఇదొకటి తీసుకున్నా. గాజులు తీసుకున్నా. ఈ యాంటిక్ పీస్ అనమాట, చాలా బాగున్నాయి. ఇక్కడ షాపింగ్ మాల్స్లో మేము అప్పుడప్పుడు షాపింగ్ మాల్స్కి వెళ్తాం కదా, అక్కడ 1000, 1200, 1500 చెప్తారు ఒక జత. కానీ అక్కడ నాకైతే రీజనబుల్ అనిపించాయి, చాలా మంచిగా అనిపించింది. కొందాము అనుకోలేదు, ఎంత చెప్తారో చూద్దామని చెప్పేసి చూస్తే మంచిగా ఉన్నాయి. ఇట్లా డిజైన్ అంతా కూడా, పీస్ అంతా కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా సరే తీసుకుందామని కాస్ట్ అడిగితే కాస్ట్ చాలా చాలా చెప్పడం అయితే నేను బార్గెనింగ్ చేసి తీసుకున్నాను అనమాట. ఈ 2 పీస్ ఒక జత, ఈ 2 పీసెస్ ఒక జత అనమాట.
ఇంకా ఇలాంటి చిన్న చోకర్లు తీసుకున్నాను. చిన్న పిల్లలకి తీసుకున్నాను. ఇవి బాగున్నాయా? అలాంటివే సేమ్ 2 తీసుకున్నా. నచ్చాయి, డిజైన్ నచ్చింది, ప్లస్ ప్రైజింగ్ కూడా మంచిగా అనిపించింది, అందుకనే 2 తీసుకున్నా. ఇంకా బ్లాక్ బీడ్స్ తీసుకున్నా ఒకటి, ఇంకొకటి ఇది. ఈ బ్లాక్ బీడ్స్లో వచ్చేసి లక్ష్మీ అమ్మవారు వచ్చి ఇలాగ స్టోన్స్తోని మంచిగా వచ్చింది. ఇంకా కింద వచ్చేసి క్రిస్టల్స్వి వచ్చినాయి అనమాట. ఇవి పూసలు చాలా బాగుంది, చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. శారీ మీదకి చాలా బాగుంటుంది, పెట్టుకుంటే శారీ మీదకి చాలా బాగుంటుంది. ఇది ఒకటి తీసుకున్నా. ఇంకా ఇలాంటి గాజులు తీసుకున్నా, గిఫ్ట్ పర్పస్కి తీసుకున్నా అనమాట మా ఫ్రెండ్స్కి. ఈ గాజులు కూడా చాలా బాగున్నాయి చూడండి. ఇవి వచ్చేసి లక్ష్మీ అమ్మవారు వచ్చింది. ఇంకా ఇవి తీసుకున్నా గాజులు. ఇంకా ఇది కూడా సేమ్ పగడం వచ్చి లక్ష్మీ అమ్మవారి మధ్యలో వచ్చింది, వైట్ స్టోన్స్ వచ్చాయి. ఇది ఒక మోడల్. చిన్న పిల్లల గాజులు తీసుకున్నా. దీంట్లో కూడా లక్ష్మీ అమ్మవారు వచ్చి చాలా క్యూట్గా చూడగానే నచ్చేసాయి నాకు. ఇంకొకటి ఇది అన్నిట్లో నాకు చాలా నచ్చిందంటే ఇదే అనమాట. ఇది స్వామివారి ఫోటో అనమాట. ఎలా ఉందనేది మీరు ఓపెన్ చేస్తాను చూడండి. ఇదిగోండి, ఇది స్వామివారి కళ్యాణం ఫోటో అనమాట. ఇది ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి అంటారు, పూర్వం అలా అనేవాళ్ళు అనమాట. పూర్వకాలంలో ప్రతి ఒక్కరి ఇళ్ళలో నేను చూసేదాన్ని చిన్నగా ఉన్నప్పుడు, ఇప్పుడు చాలా తక్కువ. పూర్వకాలంలో అంటే మా తాతల స్వామివారి కళ్యాణం ఫోటో ఇది. స్వామివారి కళ్యాణం ఫోటో అయితే ఇది చూడంగానే అసలు మస్తు నచ్చింది, నాకైతే చాలా నచ్చింది. ఇది ఎలాగైనా తీసుకోవాలి అనుకున్నా. ఇంకా లాస్ట్కి అంటే బడ్జెట్ ఎంత అని అడిగేసరికి వాళ్ళు చాలా ఎక్కువ చెప్పారు ప్రైజింగ్. ఇంకా అంతనా అని చెప్పేసి చూసి ఇంకా వదలలేక వెళ్ళిపోయినాము. తర్వాత మళ్ళీ ఒకసారి అడిగినాం, తర్వాత మళ్ళీ 3-4 సార్లు అడిగినాము. బార్గెనింగ్ చేసి లాస్ట్కి అయితే తీసుకున్నాము. 2300కి అయితే వచ్చింది. ఇది ఎంత పెట్టచ్చు చెప్పండి మీరు కామెంట్లో. ఎక్కువ పెట్టేసానా లేకపోతే తక్కువకి వచ్చిందా అనేది మీరు చెప్పండి. మొత్తానికి ఇవి అండి మా షాపింగ్. ఇవన్నీ మేము తిరుపతిలో తీసుకున్నాము. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.